హాయ్ గాయ్స్, ఇప్పుడే మన కరీంనగర్లో రాజు వెడ్స్ రాంబాయి సినిమాకి పోయి వచ్చినాం. అసలు సినిమా ఎట్లుందో చెప్తా. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు జరిగిన ప్రతి ఒక్క సన్నివేశాన్ని సూపర్ చూపించిల్లు. అది ఎట్లా అంటే నిజంగా ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్గా అనిపించలే, అంత సూపర్ చూపించిల్లు. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనమే నిజంగా ఆ ఊర్లో ఉండి అక్కడ జరుగుతున్న సన్నివేశంలో మనమే నిల్చొని చూస్తున్నట్టు అనిపించింది. మనల్ని ఆ సినిమా లోపలికి అంత ఇన్వాల్వ్మెంట్ గా తీసుకుపోయి చూపించే అంతలాగా తీసిన ఈ డైరెక్టర్ సాయిలు గారు నిజంగా సూపర్. అసలు సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. ఆ కాలంలో ఏ రకంగా కలర్స్ ఉండేటివో, ఏ రకంగా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఏ రకంగా ఉండేదో ప్రతి ఒక్కటి అద్భుతంగా చూపించిల్లు. దానికి తగ్గట్టుగా ఎడిటింగ్ వర్క్ కూడా నిజంగా సూపర్. అసలు ఇంకా మన హీరో రాజు క్యారెక్టర్ చేసిన అఖిల్ గారు నిజంగా సినిమా చూస్తున్నంతసేపు ఈ హీరోది ఫస్ట్ సినిమానా అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఎందుకంటే అంత అద్భుతంగా అంత క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అనేది నిజంగా చూస్తున్నంతసేపు అరే ఈరే మన రాజు అరే మనోడు అనే ఫీలింగ్ వచ్చింది. ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్, ప్రతి ఒక్క ఎమోషన్, ఆ కోపం అయినా సరే ఎక్కడ ఎట్లుండాలి, ఎక్కడ ఏంది అనేది నిజంగా క్యారెక్టర్ సూపర్ అనిపించింది. మెయిన్గా రాజు విషయంలో మనందరికీ ఎక్కువ నచ్చిన ప్లస్ పాయింట్ ఏంటిదంటే ప్రేమ. ఆ ప్రేమని ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిండో ఎండింగ్ వరకు కూడా ఎక్కడ తగ్గకుండా అంతే ప్రేమను పెంచుకుంటూ ఆ ప్రేమను నిజంగా బతికించేసిండు ఈ సినిమాలో మొత్తం. నాన్న లేని వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక ఊర్లో ఉండే మనిషికి తండ్రి కొడుకు అనే ఒక బాండింగ్ ఏదైతే ఉంటుందో అది నిజంగా సూపర్ చూపించిల్లు. ఖచ్చితంగా ఈ పాయింట్లో మీరు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. రాంబాయి క్యారెక్టర్ చేసిన హీరోయిన్ తేజస్విని గారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తన ఎమోషన్స్, తన ఫీలింగ్స్, తన భయం, తన ప్రేమ అన్ని మంచిగా చూపించింది. హీరోయిన్ చూస్తున్నంతసేపు నిజంగా ఆ క్యారెక్టర్ కి తగ్గట్టుగా అనిపించింది. నిజంగా ఆ పల్లెటూరు అమ్మాయి లానే అనిపించింది. తన క్యారెక్టర్ 100% ఇచ్చింది. అసలు సినిమా ముచ్చటకు వస్తే 15 సంవత్సరాల కింద జరిగిన విషయాన్ని ఈ జనరేషన్లో ఈ రోజు మన డైరెక్టర్ సాయిలు గారు అంత కాన్ఫిడెంట్గా చూపించిండు అంటే ఈ సినిమా ఎంత హైప్ ఉంటుందని అనుకుంటున్నారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు మీరు ఖచ్చితంగా సినిమా కనెక్ట్ అయిపోతారు. మెయిన్గా ఇందులో ఫోకస్ పాయింట్ క్యారెక్టర్ ఎవరు తెలుసా? హీరోయిన్ ఫాదర్ వెంకన్న. ఇట్లాంటి క్యారెక్టర్ నిజ జీవితంలో ఒక అమ్మాయి ఫేస్ చేస్తుంది ఫాదర్గా అంటే ఆ క్యారెక్టర్ చూస్తున్నంతసేపు నాకు కూడా భయం వేసింది. ఆ క్యారెక్టర్ని అంత డెప్త్గా చూపించిల్లు. నిజంగా మీరు భయపడతారు ఆ ఫాదర్ క్యారెక్టర్ చూస్తే. ఎంకన్నా అనే పేరు వింటేనే భయం అవుతుంది. అరే ఇట్లాంటి వాడు ఉన్నాడా జనాలల్లా, ఇట్లాంటి ఫాదర్ ఉన్నాడా ఆ కాలంలో, ఇంత జరిగిందా అని అనిపిస్తుంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇట్లాంటి క్లైమాక్స్ని. నిజానికి నేను కూడా ఏదో అవుతుందో నార్మల్ అనుకున్నా, కానీ ఇట్లాంటి క్లైమాక్స్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఆ కాలంలో ఇంత క్రైమ్ మెంటాలిటీతోని అసలు ఏం టెక్నాలజీ లేకుండా ఎట్లాంటి టెక్నికల్స్ వాడకుండా ఇంత క్రైమ్ మైండెడ్తో ఉన్న మనుషులు ఉన్నారా అని అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా వీళ్ళు కొత్త యాక్టర్స్ కొత్తగా రోల్ ప్లే చేస్తున్నారని అనిపించలే. అంత అద్భుతంగా ప్లే చేసారు వాళ్ళ క్యారెక్టర్స్ని. ఫాదర్ క్యారెక్టర్ అయినా, మదర్ క్యారెక్టర్ అయినా, హీరోయిన్ ఎంకన్న, ఓ మై గాడ్, ఈ క్యారెక్టర్ గురించి చెప్పని అవసరం లేదు. మీరు ఖచ్చితంగా చూడాలి ఈ క్యారెక్టర్ గురించి. అంత అద్భుతంగా ప్లే చేసారు. ఎక్కడ కూడా కొత్త సినిమా అన్నట్టుగా అనిపించలేదు. మన కరీంనగర్లో ఫస్ట్ షోకి ఈ రోజే రిలీజ్ అయింది ఈ సినిమా. ఫస్ట్ షోకి మేము వెళ్ళినాం. నిజానికి మొత్తానికి థియేటర్ అంతా హౌస్ఫుల్ అయిపోయింది. జనాలకి నిజంగా ఎక్కుతుంది ఈ సినిమా. ఇట్లా నిజ జీవితంలో జరిగిన స్టోరీస్ అనేటిది మన జనాలకు తెలియాలి, మనం అందరం తెలుసుకోవాలి. దీని ద్వారా ఏం తెలుసుకున్నాం అని అడిగితే మనిషికి ఒక మైండ్ సెట్ అనేది ఉంటుంది. ఆ మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకుంటే అది మంచిగా డెవలప్ చేసుకుంటే మంచి, చెడుగా డెవలప్ చేసుకుంటే చెడు. ఎందుకు అని అంటే ఈగో. నీ ఫ్యాంటసీ అనేది ఏదైతుందో నీ మీదనే ప్రయత్నించుకో, నీ పక్క వాళ్ళ మీద నీ వాళ్ళ మీద ప్రయత్నించకు. ఎందుకంటే నువ్వనే మనిషివి ఎట్లాంటి మనిషివో నీ పక్కన వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి. వీళ్ళైతే రెస్పెక్ట్ చేయి, చెడు చేస్తున్నారంటే చెప్పడానికి ప్రయత్నం చేయి, మారుతారు. లేదు మారలేదు అని అంటే వాళ్ళని వదిలేసేయి. ఎందుకు అని అంటే నువ్వు ఎంచుకున్న ఈగో ఏదైతుందో నిన్నే చంపేస్తుంది. ఇట్లాంటి విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సినిమాలు ఖచ్చితంగా రావాలి, ఇంకా రావాలి, తీయాలి. తీసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, చేసే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కరీంనగర్ సిటీ. థ్యాంక్ యూ.